ఆదిశేషపక్షీశ్వరపద్మగర్భసేనే సముక్షాన్ ప్రతిబోధయంతాం శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. శృతిశిరస విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరిస్మిన్ షేముషీ భక్తిరూప శ్రీయై నమః. ప్రపంచానికి మొత్తానికి ప్రకృతి సంబంధంలో స్వామినే శాసించేటువంటి అమ్మవారు అయినటువంటి పద్మావతి అమ్మవారికి నిత్య అనపాయిని అయినటువంటి ఆ మహాతల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి క్లుప్తంగా మనం చెప్పుకుందాం. ఇక్కడ ప్రధానంగా మనం అమ్మవారిని ప్రార్థన చేయటానికి ఒక కారణం ఉంది. స్వామి శయన ఏకాదశిలో శయనించి యోగనిద్రలో ఉంటారు. అప్పుడు అమ్మవారు ఈ 4 నెలలు ఈ యొక్క సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటారనేసి మన పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. దానినే ప్రధానంగా మనమందరం ప్రామాణికంగా తీసుకుని మొట్టమొదటగా అమ్మని ప్రార్థన చేసి ఆవిడ యొక్క అనుజ్ఞని తీసుకుని మనం రెండో ఏకాదశి అయినటువంటి కామిక ఏకాదశి గురించి మనం చెప్పుకుందాం. కామిక ఏకాదశి అంటే సమస్తమున్నైనటువంటి కోరికలను తీర్చేటువంటిది అనేసి మనకు ఒక అర్థం ఉందన్నమాట. అంటే నిత్య, నైమిత్తిక, కామ్య 3 రకాలుగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఒక ఉత్సవం కనుక చేసినట్లయితే దానిలో శ్రీపాంచరాత్రాగమాన్ని శాసించినటువంటి వేమనాచార్యులు కానీ, భగవద్ రామానుజులు కానీ, వేదాంత దేశికులు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా దానిని ప్రధానంగా స్వీకరించి శ్రీభాష్యాది మహాగ్రంథాల్లో నిక్షిప్తం చేసినటువంటి పాంచరాత్రాగమాన్ని గురించి చాలా విపులంగా చెబుతూ దానిలోనే శ్రీప్రశ్న సంహిత అన్నటువంటి ఒక సంహితని ప్రామాణికంగా తీసుకుంటూ ఏకాదశ వైభవాన్ని గురించి మనకు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ స్వామి యోగనిద్రలో ఉన్నాడు. అమ్మవారు తను ఇప్పుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో అమ్మవారంటే ఎవరంటే సమస్తమున్నైనటువంటి కోరికలను తీర్చేది. అందుకనే ఇది కామిక ఏకాదశి. అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది తీర్చేటువంటి తల్లి. ఇంకోటి నిత్యము, నైమిత్తికము, కామ్యము. నిత్యము అంటే ఉదయం లేచి సాయంత్రం దాకా చేసేటువంటి ఆరాధనాది కైంకర్యాలు. అంటే మనం నిత్యకర్మానుష్ఠానం కృత్వా దేవాలయం ప్రవేశ్య స్తోత్రపాఠాన్ పఠిత్వా భగవంతుణ్ణి లేపటం, మనం చక్కగా మన సంధ్యావందనాదులను నిర్వహించటం, స్వామి దగ్గరికి వెళ్ళటం, 3 ప్రదక్షిణలు చేయటం, స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకోవటం, అక్కడి నుంచి వారికి కావలసినటువంటిది అంటే అర్ఘ్యపాద్యాచమనీయాలు, స్నానాదులు, ధూపము, పుష్పము, దీపము ఇటువంటిది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఏ దేవాలయాల్లో వారి వారి ఆచారం ప్రకారంగా పెరుమాళ్ళకి నివేదన చేస్తారు. అక్కడి నుంచి బలిహరణ, మంగళాశాసనం, శాత్తుమర అనేటువంటివన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయంలో జరుగుతూ ఉంటుంది. ఇది రాత్రి అంటే మళ్ళీ మాధ్యాహ్నికంగా భగవద్ ఆరాధన చేసి మళ్ళీ రాత్రికి శయనోత్సవం వరకు చేసేటువంటి దానికి నిత్యము అంటే ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమము అని చెబుతున్నారు. ఇకపోతే నైమిత్తికము అంటే ఈ యొక్క విశేషమైనటువంటి రోజులు బ్రహ్మోత్సవం కానీ, పవిత్రోత్సవం కానీ, వసంతోత్సవం కానీ, తెప్పోత్సవం కానీ ఇటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని నైమిత్తికాలు అంటారు. అంటే విశేషమైనటువంటి ఉత్సవాలు జరిపించటానికి నైమిత్తం. తర్వాత కామ్యోత్సవాలు. మనం గుడికి వెళతాం, గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఒక ప్రార్థన చేస్తాం. అదే స్వామినే అనుకోండి ప్రార్థన చేస్తాం.
ఏమిటి మనకి ఏది కావాలో దానిని గురించి. అయితే ఇక్కడ ఏం చేస్తాం మనం ప్రధానంగా, స్వామి అర్చన చేయించండి అనేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అర్చక స్వామికి మనం చెబుతాం. మీ గోత్రము పేరు నక్షత్రం చెప్పండి అమ్మా అంటాడు. అక్కడి నుంచి ఆయన పూజాధికాలు నిర్వహిస్తారు. అయితే అసలు అర్చన అంటే ఏమిటి? అధ వక్ష్యే విశేషేణ అర్చనా విధిముత్తమం అర్చనం సర్వ సంసిద్ధి సర్వకామ్య ఫలప్రదం. ఇది కామిక ఏకాదశి కదా, దాని గురించి చెబుతున్నా. అధ అటు తర్వాత వక్ష్యమాణ ప్రకారంలో నుంచి మనం సంకల్పం చేసుకున్నటువంటి దాని ప్రకారం విశేషమైనటువంటి అర్చన. అర్చన అంటే మన మనస్సులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడి దగ్గర మనం చెప్పుకోవటం. దానిని శరణాగతి అనొచ్చు, దానిని కామ్యక వ్రతం అని కూడా అనొచ్చు. అధపక్షే విశేషేణ అర్చనా విధిముత్తమం అర్చనం సర్వ సంసిద్ధి. అర్చన వల్ల ఏమవుతుంది? సమస్తమున్నైనటువంటిది సిద్ధిస్తుంది. తర్వాత సర్వకామ్య ఫలప్రదం, సమస్తమున్నైనటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈ ఏకాదశి ఏమిటి? కామిక ఏకాదశి. కాబట్టి ప్రధానంగా మనం ఏం చేయాలి? విష్ణు పూజ చెయ్యాలి. ఎందుకని? అకారార్థో విష్ణు జగదుపైలీల రక్షా ప్రజయకృత్ మకారార్థో జీవ. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం. అకారవాచ్యుడెవరు? పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు. ఉకారవాచ్యుడెవరు? ఆ తర్వాత మనని ఆయన దగ్గరికి చేర్చేటువంటిది అమ్మ. మకారవాచ్యుడెవరు? మకారార్థో జీవ మనం. అంటే అమ్మ నిత్య అనపాయిని మధ్యలో ఉండి పరమాత్మ దగ్గరికి మనని చేర్చి మనకు కావలసినటువంటి కోరికలు మొత్తం తీరుస్తుంది. కాబట్టి కామిక ఏకాదశి. రెండోది ఏంటంటే ఏం చేయాలి ఏకాదశి నాడు? మనం ఇంతకు మునిపే చెప్పుకున్నాం, భగవత్ సమీపముగా ఉండుట. అంటే నిత్యము కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఏకాదశి లాంటి మహోత్సవాదుల్లో ఇంకొద్దిగా ఎక్కువగా స్వామితో సన్నిహితంగా ఉండాలన్నమాట. అంటే మామూలుగానే మనం ప్రధానంగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో సమయంలో భగవంతుడిని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇది నిత్యకర్మలకు వస్తుంది, సంధ్యావందనాదులకు వస్తుంది, వాళ్ళ యొక్క యోగ్యతానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని భగవద్ రామానుజులు, శంకరాచార్య మహానుభావులైనటువంటి మిగతా వాళ్ళ మధ్వాచారులు, వేదాంత దేశికులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఆచరించారు. తర్వాత మనకు తెలిసి దైవంగా తిరిగాడినటువంటి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామివారు, ఇప్పుడు దైవంగా తిరుగుతున్నటువంటి శ్రీమన్నారాయణ చిన్నజీయరు స్వామివారు, అట్లాగే శంకర భగవత్పాదులు, ఒకరిని కాదండి వీళ్ళందరూ కూడా అనుచార సాంప్రదాయంగా దీన్ని ఆచరిస్తూనే ఉన్నారు. మాకు కుండలిని స్వామి అని ఒక మహానుభావుడు ఉండేవారు. వారిని మేము సేవించలేకపోయాం. కానీ వారి దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు మొత్తం 1000 మంది పండితులు ఉన్నారు. ఆ 1000 మంది పండితులకి చదువు చెప్పినటువంటి కుండలిని స్వామి రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఉండేవారు. తదనంతరం వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి వాడు మొట్టమొదటగా తెలిగితల్ల కందాళ గోపాలాచార్య స్వామి వారు మహానుభావులు. మేము వారిని సేవించి వారి దగ్గర ఈ యొక్క సమస్తమున్నటువంటి రహస్యాలని తెలుసుకున్నాం. పండిత వేదాంతం జగన్నాథాచార్య స్వామివారు మన స్వామిని ప్రార్థన చేస్తూ హైమూర్ధ పుండ్రముకుటం సునాసం మందస్పతం మకరకుండల చారుగండం అని చెప్పాడంటే గొప్పదైనటువంటి తిరునామం కలిగినటువంటి స్వామి వెంకటేశ్వరుడు. విశేషంగా మనం ఏ వ్రతం అయితే చేస్తున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి వాడు ఏ పూజ చెయ్యాలో ఆ పూజ ఎవరు చేశారు అటువంటి మహానుభావులందరినీ కూడా మనం స్మరించుకోవటం అనుచార సాంప్రదాయం. దాన్ని మనం రక్షిద్దాం. ఇక్కడ అకారవాచ్యుడైనటువంటి పరమాత్మని పూజించండి అనేసి కామిక ఏకాదశి చెబుతుంది. అకారార్థో విష్ణు. ఏం తెలిసిందండి? అకారవాచ్యుడైనటువంటి వాడు విష్ణువే. విష్ణు పూజ చెయ్యండి. ఈ విష్ణు పూజ చేయటానికి మన వాళ్ళు కొన్ని ఆచార సాంప్రదాయాలు చెప్పారు. అయితే విష్ణు పూజ ఏ రకంగా చెయ్యాలంటే మనం ఉదయాన్నే నిత్యకర్మానుష్ఠానాలు పూర్తి చేసి స్వామిని గురించి సంకల్పం చేసుకోవాలి. అయ్యా ఈరోజు
ఏకాదశి సందర్భంగా మేము మిమ్మల్ని ఆరాధన అనేసి చెబుతూ విశేషమైనటువంటి స్తోత్రముల ద్వారా, అంటే విశేషమైన స్తోత్రాలు ఏంటంటే హరిత పాపాని దుశ్చైర్తవైస్మృత అనిశ్చయాప సంసృష్టో దహత్యైరప పాపక అర్యాష్టకం, కృష్ణాష్టకం, సుదర్శనాష్టకం, అట్లాగే విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అట్లాగే సకల విద్యాప్రదాత అయినటువంటి హయగ్రీవం నిరంతరం, హయగ్రీవుడని, నారసింహుడని మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. అట్లాగే శంకరుడు ఉన్నాడు, అట్లాగే హనుమంతుడు ఉన్నాడు, అట్లాగే దేవతలందరూ ఉన్నారు. మనకు ఒక దేవత కాదండి, 3 కోటి దేవతలు ఉన్నారు. ఈ కామికి ఏకాదశిని గురించి మనం చెప్పుకోవాలంటే కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే అతను మొత్తం పోగొట్టుకుని నిర్వీర్యుడై అడవిలో సంచరిస్తూ చాలా కష్టాలు పడుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకుని కామికి ఏకాదశి అంటే సమస్తమున్నటువంటి కోరికలు తీర్చే ఏకాదశి వ్రతం ఒకటి ఉంది, దాన్ని ఆచరించు అని చెప్పినట్లుగా, అట్లాగే బ్రహ్మాది దేవతలకు కూడా చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. వీటన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటిది గోపూజ. ఈ గోపూజ ఒకరే చేయటం దానికన్నా దంపతి సమేతంగా కనుక గోపూజ చేసినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యము, కీర్తి కలుగుతుంది. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి. గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. అస్మత్ పరమేష్ఠ గురుభ్యో నమః. అస్మత్ సర్వ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరాంకుశదాసాయ నమః. శ్రీమద్ వ్యామనమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే శఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. శ్రీశేషపక్షీశ్వరపద్మగర్భశయనేశముఖ్యాన్ ప్రతిబోధయంతాం శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. శ్రీశైలేశు దయాపాత్రం ధీపతిచాదుగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంజయామాతరం మణిం యోనిత్యమచ్యుత పదాంబుద యుగ్మరక్వ వ్యామోహతః సచిత్రాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్సు దయైక సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అనూచారంగా పాంచరాత్ర ఆగమోక్తమంగా పూజ నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మేము గోపూజ విధానాన్ని కూడా ప్రారంభించాం. అంతకు మునుపు మనకు తెలియనటువంటి కాలంలో ఎప్పుడో ఉన్నదేమో, కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క అమ్మవారి సన్నిధిని తీసుకున్న తర్వాత అనేక రకములైనటువంటి పూజా కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వస్తున్నాం. తద్వారా ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక అందమైనటువంటి సందేశాన్ని కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు విశేషంగా మనం గోపూజా కార్యక్రమాన్ని ఉదయం పూట ప్రాతకాల సమయంలో సన్నిధిలో నిర్వహించిన తరువాత ఇక్కడికొచ్చి అమ్మవారి తోటలో ఉన్నటువంటి ఇక్కడ గోపూజా మహోత్సవాన్ని మనం జరిపించుకుంటున్నాం. దానికి మనం ఇప్పుడు సంకల్పం చేసుకుంటాం. దర్భేశ్వాసీనః దర్భాంధారజమానః పవిత్రిః ప్రాణానాయమ్యావం భోః ఓం భవః పుంసవః పుంవః పంచనః పంతపః ఓం సత్యం ఓం దత్సవితుః భర్గవదేవస్సరేమహే ధియో యో నః ప్రచోదయాదమాపో జ్యోతిర్సహామృతం బ్రహ్మభూర్భవస్సువరోం. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే సువర్ణముఖరీ నదీ సమీపే తిరుసుక గ్రామే శుక్రవార తోట మధ్యే భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపేణ శ్రీమాన్ గోత్రోద్భవస్య. మీరందరూ కూడా చక్కగా మీ గోత్రము పేరు నక్షత్రం అనేటువంటిది స్మరించుకోండి. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ
అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ గృహే సర్వ మంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం శ్రీ గో మాతా అనుగ్రహ ద్వారా సర్వ శక్తి సర్వ దోష నివారణ సిద్ధ్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే కృష్ణపక్షే పంచమ్యాం జయవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్య అంత రహితస్య శ్రీ అలర్మేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్యాః దేవదేవ్యాః పద్మావతి నాయిక్యాః సన్నిధౌ సమీపే శుక్రవార తోట స్థలే గోపూజ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. అట్లాగే ఇక్కడ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే మన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. దానికి ప్రధానంగా ఈరోజు అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి గోమాత, ఈమెడు కూడా ఎవరో కాదు, గోమాత అంటే ప్రపంచానికే తల్లి లాంటి ఈమెడి యొక్క పూజా మహోత్సవాన్ని ఎవరైతే జరిపించుకుంటారో వాళ్ళకి సమస్తమున్నైనటువంటి దోషాలు పోయి మంచి కలుగుతుంది అన్నటువంటిది ఒక పురాణంలో చెప్పుంది, అనేక రకములైనటువంటి ధర్మ ఆగమశాస్త్రాల్లో కూడా చెప్పుంది. కాబట్టి మనం ఏ రోజైనా గోపూజా మహోత్సవాన్ని జరిపించవచ్చు. ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. శ్రీ గోమాత్రే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, స్నాన అనంతరం అలంకారాసనం సమర్పయామి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి.
ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత సర్వాపరాధాన్ క్షమస్వ సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ప్రపంచంలో ఎక్కడ గోపూజ జరిగినా సరే దేశం మొత్తం కూడా క్షేమంగా ఉంటుందనేసి మన పెద్దవాళ్ళు దానిని నిర్ణయించే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. తర్వాత ప్రధానంగా మనం గోవుతో పాటు సంబంధం కలిగినటువంటి గోపాలుడు అంటే గీతాశాస్త్రం చెప్పింది ఆయనే, భారతాన్ని చెప్పినటువంటిది వ్యాసుడు, కానీ దానిలో ఉన్నటువంటిదే విష్ణు సహస్రనామం భీష్ముడి ద్వారా చెప్పించారు. ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ కామిక వ్రతం మనం ఏం చెప్పుకున్నాం, విష్ణువుని పూజించాలని. కాబట్టి మనం అందరం కలిసి విష్ణు పూజ సమయంలో గోవ యొక్క వ్రతాన్ని, ఏకాదశ వ్రతాన్ని, విష్ణు సహస్రనామాన్ని ఒక వ్రతం కింద చేస్తూ అందరం కూడా సంతోషంగా ఆ స్వామిని సేవిద్దాం. వికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరः శాంతనవం పునరేవాభ్యభాషతః. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేయం పరాయణం సువంతః కం కమర్చन्तః ప్రాప్నుయున్మానవాः శుభం. కో ధర్మः సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్.
श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं सुवन्नाम सहस्रेण पुरुषस्तदतोदितः तमेव चार्चय नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् सुवर्णमस्यं च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवन्नित्यं सर्वदुःखादिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं सवैरच्चे नरः सदा परमं यो महत्तेज परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्ययपिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुष्टुस्तदा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसामा हृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् गोविन्द हरि गोविन्द गोविन्द हरि गोविन्द